హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నానండి. ఇగో టైం ఇప్పుడు 10 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేశాను. చల్లగా ఉంది కదా, చపాతీ తిందామని అంటే చపాతీ అండ్ ఆలూ కర్రీ చేశాను అనమాట. ఆలూ మటర్ కర్రీ సూపర్గా ఉంది. కానీ ఇంటి పరిస్థితి మాత్రం ఉదయం లేచి మార్నింగ్ కొంచెం ప్లెజెంట్గానే ఉందండి. ఇంటి క్లీనింగ్ అన్నీ అయిపోయినాయి. కానీ ఇంకా తర్వాత 9:30 తర్వాత నుంచి పడిన వర్షం నాన్ స్టాప్గా పడుతూనే ఉంది. గ్లాస్ విండోస్ అవ్వడం వల్ల ఆ వర్షం సన్నగా కారి ఇంట్లోకి వస్తుంది. అసలు డోర్ తీస్తే మొత్తం లోపలికే గాలి, మాది పై ఫ్లోర్ కదండి, మొత్తం ఇంట్లో కొట్టేసి అసలు ఇన్వర్టర్ కూడా తడిసిపోతుంది. ఇంకా చెప్పుల స్టాండ్ కూడా మొత్తం షూ అన్నీ నానిపోతాయని చెప్పి జస్ట్ తెచ్చి ఆ ఎంట్రన్స్లో పక్కకు పెట్టి ఉంచాను. చూడండి, ఇటు పక్కన నేను పెట్టుకున్న మొక్కలు కూడా వంగిపోయినాయి. మొత్తం మట్టి అంతా నానా రభస అయిపోయింది. వాళ్ళ పాల వాళ్ళు కూడా పాలు తీసుకొచ్చి ఇవ్వలేదు. అసలు ఎంత చూస్తూ చూస్తూ ఉన్నట్టుండి వాతావరణం మారిపోయింది. మరి మీ దగ్గర ఎలా ఉందో నాతోటైతే షేర్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో మొత్తానికైతే ఇగో ఇట్లా కొంచెం అలా తీసి చూసి ఒక్క సెకండ్ చెప్పుల స్టాండ్ పెట్టేసరికి మొత్తం తడిసిపోయింది అనమాట. బట్టలన్నీ ఒళ్ళంతా తడిసిపోయింది. ఆ హాల్లో కిటికీలోంచి వస్తూనే ఉన్నాయి. ఇదే కదా అని చెప్పి మేము ఇక్కడ చేసుకుంటూ కూర్చుంటే బెడ్రూమ్లో మళ్ళీ ఇంకొక గొప్ప అద్భుతం జరిగింది. సో అది కూడా చూపిస్తాను రండి. జస్ట్ లేచాము, బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాము. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత కరెంటు పోతుంది వస్తుంది, పోతుంది వస్తుంది. అప్పటికి ఉదయాన్నే డిష్ వాషర్ లోడ్ చేసి పెట్టాను, కానీ పెట్టిన 2 నిమిషాలకే అది కరెంటు పోయింది. అయిద్దో లేదో అనుకున్నాను. ఆల్మోస్ట్ ఒక గంట తర్వాత ఏమో 8:30, 9 వచ్చింది. మొత్తానికైతే ఇది కంప్లీట్ అయింది. ఇక మనం అన్నీ నీట్గా సర్ది పెట్టాక కరెంటు పోయిందనుకోండి, తీసి మళ్ళీ కడుక్కోవాలంటే విసుగ్గా ఉంటుంది కదా. సో ఇక ఏం చేస్తాం, పెట్టాము, సరే హోప్ అలా వదిలేసాను. కానీ దేవుడి దేవల డిష్ వాషర్ పనిచేసినంతసేపు కరెంట్ ఉంది. ఆ తర్వాత వచ్చేసిందిలేండి. మార్నింగ్ టైమే చాలాసేపు తీసాడు. ఈ వర్షం పడితే ఇదొక ప్రాబ్లం. వైఫై సిగ్నల్ సరిగ్గా ఉండదు, అలాగే మనకి పవర్ సరిగ్గా ఉండదు, ఇల్లంతా చీకటిగా ఉండదు. కరెంట్ లేకుండా మెయింటైన్ చేయలేము. ఇగోండి బ్రేక్ఫాస్ట్ అవ్వంగా ఇంకా కర్రీ మిగిలిందనమాట. కొంచెం ఎక్కువే చేస్తాను, ఇష్టంగా తింటామని చెప్పేసి. మా ఇంట్లో పూజ కూడా డన్ అయిపోయింది. ఇంకా నేనేంటంటే చల్లకాలం ఉన్నా ఏమైనా కానీ నిజంగా మనం ఏదైనా ఒక పని రెగ్యులర్గా చేస్తే బాడీ అలవాటు పడిపోద్ది అనుకుంటే, ఎందుకన్నా మీతో తర్వాత చెప్తాను. ఈవెన్ మా వాడు చదువుకుంటున్నాడు. వర్షం కారణంగా స్కూల్కి హాలిడే ఇచ్చారు, సో వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాడు. అండ్ మేము హాల్లో వచ్చే నీళ్ళు తుడుచుకుంటూ చేసుకుంటూ ఉంటే మా అబ్బాయి అమ్మా అంటే ఓ పెద్దగా ఒకేసారి ఏంట్రా అని అంటే, చూడు వర్షం నీళ్ళకి మొత్తం మంచం అంతా తడిసిపోతుందంటే, నేను జస్ట్ క్యాజువల్గా తడిసిందేమో ఇట్లా జరుపుదాం అనుకున్నాను. పారుపెత్తి చూస్తే మొత్తం నానిపోయింది. ఇంకా అది మీరు చూసింది పైన ఫ్యాన్ వేసి పెట్టాను, ఆరుతూ ఉందనమాట. సగం ఆరాక చూపించాను నేను మీకు. ఈ బెడ్ మొత్తం అయితే తడిసిపోయింది, అంతా తడే. ఆ చెక్క మీద ఉండే కలర్ అంతా కూడా వైట్ దానికి పట్టేసింది. అండ్ ఇది తేలిగ్గా ఒక చేత్తో లేపేది కూడా కాదు, 8 ఇంచ్ పరుపు అనమాట. ఇంత బరువు ఉంటుంది. అలా లాగేసి తీసి ఫ్యాన్ గాలి కన్నా ఆరుతుందని చెప్పేసి, అసలే చల్లగా ఉందంటే నాన్ స్టాప్గా ఫ్యాన్ రన్ చేయాల్సి వచ్చింది. ఇంకా ఎటు ఫ్యాన్ నడుస్తుంది కదా, ఆ ముద్దు టవల్స్ ఒకటి ఆరేసాను. ఈ వర్షమేమో కానీ ఇంట్లో చేసే పనులన్నీ చేసేసుకొని వైండప్ చేసుకుంటే మొత్తానికి అన్నీ ఈ పనులు సరే, పనిలో పని అయితే అయిందిలే అని చెప్పేసి మొన్న నేను కలబంద ఒకటి తెచ్చిపెట్టుకున్నాను కదా. సో హాఫ్స్ కొంచెం చిన్న స్లైస్ కట్ చేసుకొని మామూలుగా మీకు చూపించాను చూడండి, జెల్ ఎలా తీసుకుంటానని చెప్పేసి షార్ట్ వీడియోలో ఉంటుంది, తెలియకపోతే చూడండి. సో అలా తీసేసి మొత్తం తలకైతే పెట్టేసేసుకున్నాను. మిక్సీ పెట్టామంటే నీళ్ళులాగా అయిపోయి అసలు అది తలకు ఉండదు, ఊరికే కారిపోతుంది. కొంచెం జెల్లాగే ఉంచుకుంటే బాగుంటుంది. ఫైనల్గా అయితే పెట్టుకున్నాను. కాసేపు ఆగిన తర్వాత తలస్నానం చేసేసాను. ఈ గుండు చేయించుకున్న తర్వాత హెయిర్ చిన్నగా ఉండడం వల్ల ఏమో బాగానే చాలాసార్లు పెట్టుకున్నాను. స్టార్టింగ్లో ఏమైందంటే కొంచెం ఇదిగా అనిపించింది, కానీ చల్లదనానికి తర్వాత అలవాటు అయిపోయింది. అండ్ ఇప్పుడైతే మీకు నేను కొన్ని నా యొక్క బ్యూటీ ప్రోడక్ట్స్ నేను రెగ్యులర్గా వాడేటివి షేర్ చేస్తానండి. ఇవి వచ్చేసి నేను అమెజాన్లో తీసుకుంటాను, ఎప్పుడు కూడా అయిపోతుంది అన్నప్పుడు ఆర్డర్ పెట్టి తీసుకుంటాను. ఆ ప్రోడక్ట్స్ మీతో షేర్ చేస్తూ నా సింపుల్ మేకప్ రొటీన్ మీతో షేర్ చేస్తాను. ఇక్కడ నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో లింక్స్ ఇస్తాను. మీరు కావాలి అంటే ఆ లింక్స్ ద్వారా షేర్ చేసినవి
హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ ఇప్పుడే ఈ వీడియోలో నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇప్పుడు మనకి అమెజాన్ వార్డ్రోబ్ రిఫ్రెష్ సేల్ అనేది లైవ్ ఉందండి. సో ఇదేంటంటే మనకి 50-80% ఆఫ్ ఆన్ ఆల్ ఫ్యాషన్ అండ్ బ్యూటీ బ్రాండ్స్. మనకు ఆల్రెడీ 1500+ టాప్ బ్రాండ్స్ ఉన్నాయి. అన్ని మంచి మంచి ప్రైజెస్లో అన్బీటబుల్ డీల్స్ అనేవి మనకి 1,00,000+ లేటెస్ట్ స్టైల్స్ మీద మంచి ప్రోడక్ట్స్ అమెజాన్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ మీకు ఒక 20% క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది ఒకవేళ మీది ఫస్ట్ ఆర్డర్ అయితే అమెజాన్లో ఇప్పటివరకు ఆర్డర్ చేయకుండా. 30 days ఈజీ రిటర్న్ ఉంటుంది ఫ్యాషన్ అండ్ బ్యూటీ ప్రోడక్ట్స్ మీద. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై ఉంటాయి, తెలుసుకోండి. జాగ్రత్తగా హరీ చేసి షాపింగ్ అయితే చేసుకోండి. నా ప్రోడక్ట్స్ ఒక్కొక్కటి మీతో షేర్ చేస్తాను. సో మంచి సేల్ కాబట్టి మీరు కొనుక్కోవాలంటే మీకు తక్కువ ప్రైస్కే వస్తే హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. ఇగోండి ఇది వచ్చేసి ఫస్ట్లో నేను బ్లాక్ కలర్ ఉన్న పెన్సిల్ వాడేదాన్ని. అదేంటంటే చాలా ఆడుగా ఉండేది, చిన్నపిల్లలకి కాటుగా పూస్తే అది ఐబ్రోస్కి ఎలా అనిపించేదో అలా ఉండేదన్నమాట. కానీ ఇది బ్రౌన్గా ఉండి చాలా చక్కగా బ్లెండ్ అయిపోతుంది. అండ్ నేను ఆ 925 లాక్మే సీసీ క్రీమ్ కూడా అసలు ఎక్కువ యూజ్ చేయను, అసలు ఫౌండేషనే వాడను. ఆ ఫౌండేషన్ యూజ్ చేయకుండా ఈ యొక్క క్రీమ్ యూజ్ చేస్తేనే సీసీ క్రీమ్ మీరు ఫుల్ మేకప్ ఉన్న ఫీల్ వస్తుంది నాకు ఆ కెమెరాలో అది వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు. అందుకని చెప్పేసి ఇది కూడా చాలా తక్కువ క్వాంటిటీకి నేను రెగ్యులర్గా రాసుకునే మాయిశ్చరైజింగ్ క్రీమ్లో మిక్స్ చేసి రాస్తాను అనమాట. అప్పుడు బాగా బ్లెండ్ అయిపోతుంది. లేదంటే తెల్లగా ప్యాచీగా ఉంటుంది కాబట్టి కొంచెం మాయిశ్చరైజింగ్ క్రీమ్లో మిక్స్ చేసామనుకోండి మంచిగా బ్లెండ్ అయిపోయి మంచి స్మూత్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. అండ్ లాంగ్ లాస్టింగ్గా కూడా ఉంటుంది ఈ క్రీమ్. మనం రెగ్యులర్గా రాసుకునే క్రీమ్స్ కనీసం ఒక 2-3 అవర్స్కి మళ్ళీ మామూలుగా అయిపోతుంది స్కిన్. కానీ ఈ క్రీమ్ ఏంటంటే డే అంతా కూడా బాగుంటుంది. నేను అబ్జర్వ్ చేశాను, ఎప్పుడన్నా అంటే డైలీ యూజ్ చేయను, కొంచెం అవసరం అనుకున్నప్పుడే వాడతాను కాబట్టి ఆ రోజు గమనిస్తాను. డే అంతా కూడా మనకి అది లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది స్కిన్ మీద. మామూలు క్రీమ్స్ అనుకోండి అవేముంది ఒక 2-3 అవర్స్ మనకి నీట్గా లుక్ బాగుంటుంది, తర్వాత బ్లెండ్ అయిపోయినట్టుగా అయిపోయి స్కిన్లో మళ్ళీ నార్మల్గా కనిపిస్తాం. సో అదొకటి. అండ్ ఈ ఐబ్రో పెన్సిల్ కూడా బ్రౌన్ షేడ్లో ఉండడం వల్ల న్యాచురల్గా ఉంటుంది. అండ్ ఈ కాజల్ కూడా ఫేసెస్ కెనడా వాళ్ళది. ఇది యూస్ చేశాక నేను పెట్టుకోవడం స్టార్ట్ చేశాను. చిన్నప్పుడు మమ్మీ ఐటెక్స్ అవి కొనేది, అది పెట్టుకుంటే కంట్లో అంతా పుసి వచ్చినట్టుగా అయిపోయి ఇలా నలిపేసేసి కళ్ళంతా నల్లగా అయిపోయి నాకు అసలు దురదగా ఉండేది. సో వదిలేసేసాను యూస్ చేయడం అనేది. కానీ ఇది పెట్టుకోవడం అలవాటు అయ్యాక ఇది చాలా బాగుంది, మంచిగా ఉంది. ఆ స్టిక్కీనెస్ అనేది అంటే ఏదో కళ్ళల్లో మనకి మసగ్గా మబ్బుగా ఉన్నట్టు అనిపించేది కాదు. సో ఇది అలవాటైన తర్వాత రెగ్యులర్గా కావాల్సినవి అయిపోతుంది అన్నప్పుడే ముందే తెచ్చుకొని ఆర్డర్ అయితే చేసి పెట్టుకుంటాను. అది అయిపోగానే అంటే అలవాటు ఉంటుంది కదా రోజు వాడుకోవాలంటే, లేనప్పుడు మళ్ళీ ఆన్లైన్లోనే తప్పితే నేను బయట ఎక్కడ స్టోర్స్లో ఇవి తీసుకోను కాబట్టి ముందు జాగ్రత్తగా ఇట్లాంటి సేల్ టైంలో కార్ట్కి యాడ్ చేసి ఉంచుకుంటాను. ఏదైనా సేల్ ఉందన్నప్పుడు ఆర్డర్ చేసి కొంచెం ముందుగానే తెచ్చేసి పెట్టుకుంటాను అనమాట. అండ్ ఇప్పుడు యూస్ చేసే ఈ మస్కరా కూడా ఫేసెస్ కెనడా వల్ల నా దగ్గర అసలు దీనికంటే కూడా మీకు ఇంతకు ముందు గమనించి ఉంటే అదేంటి బ్రాండ్ గుర్తు రావట్లేదు, మెబిలిన్ది ఉందన్నమాట. కాకపోతే అది ఎందుకు యూస్ చేయలేదంటే ఈ హెయిర్ మనము గుండు చేయించుకున్నాక అక్కడొకటి ఆ వైట్ హెయిర్ అనేది కనిపించడంతో నేను జస్ట్ కవర్ చేయడానికి పెట్టేశాను. సో అలాగా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇలా చేయడం వల్ల అవి కొంచెం కవర్ అయిపోయినాయి. ఇప్పుడు ఉన్న 1-2కి హెయిర్ డే వేసి హెయిర్ అంతా పాడు చేసుకోలేము కదా. సింపుల్గా న్యాచురల్ సొల్యూషను, కళ్ళరెప్పలు పెట్టుకునేది ఏముందిలే, హెయిర్ కూడా బాగానే ఉపయోగపడుతుందని ఇంకా దాన్ని జుట్టు మీద పెట్టిన తర్వాత మళ్ళీ కళ్ళకు పెట్టుకోలేము కదా. ఎంతైనా హెయిర్లో మనకి దుమ్ము ధూళి అంతా ఉంటాయి కాబట్టి వద్దురా బాబు అని చెప్పేసి దాన్ని ఆ పర్పస్ కోసం ఉంచేసి పక్కకు పెట్టేశాను. అండ్ ఈ హైలైటర్ కూడా ఏంటంటే మంచిగా ఇంకా కాస్త పార్టీస్కి అట్లా వెళ్ళేటప్పుడు అప్లై చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. హైలైటింగ్గా ఇంకా ఎక్కువ రాస్తారు. నేనైతే మీకు చూపించేటప్పుడు కొంచెమే చూపించాను. ఇంకా నార్మల్ బిందీ పెట్టుకొని ఈ కుంకుమ ఒకటి అలవాటు అయిపోయింది. తిరుపతి వెళ్ళినప్పుడు మాకు కొన్ని ప్యాకెట్స్ సపరేట్గా ఇచ్చారు. సో చిన్న కుంకుమ భరణిలో కాకుండా ఆ కొద్ది కవర్లోనే కొంచెం చేతిలో వేసుకొని డైలీ ఉదయం సాయంత్రం పెట్టుకుంటూ ఉంటాను అనమాట. మీకు హైలైటర్ అయితే పార్టీస్కి ఫంక్షన్స్కి పెట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది చూడడానికి మంచిగా. అంటే నోస్ మీద కొంచెం చీక్స్ మీద ఐబ్రోస్ మనము మంచిగా లైన్ చేసుకున్నాక బ్రో కింద కూడా అప్లై చేస్తూ ఉంటారు. ఇట్లా మనకి మంచిగా హైలైటింగ్గా కనిపిస్తూ ఉంటుంది. నార్మల్ కొంచెం లైటింగ్ ఉన్న ఫంక్షన్స్లో బాగుంటుంది, కానీ మామూలుగా అనుకోండి మన స్కిన్ అనేది డిఫరెంట్గా తెలిసిపోతూ ఉంటుంది, ఏదో అద్దుకున్నామా అన్నట్టు. జస్ట్ మీకు చూపించడానికి అలా అప్లై చేశాను, కానీ నేను చాలా లైట్గా అప్లై చేశాను, అవసరం లేదు ఇంట్లో. అండ్ అన్నిటికీ
కూరల్లో అంటాం చూడండి, అన్నీ వేసి చూడు, ఉప్పు వేసి చూడు అన్నట్టు అన్నీ పూసి చూడు, లాస్ట్కి లిప్స్టిక్ పూసి చూడు అంటే మన మేకప్కి ఒక ఫైనల్ ది బెస్ట్ లుక్ అనేది వచ్చేది విత్ ద లిప్స్టిక్. మీరు ఏ షేడ్ అయినా పెట్టుకోండి, ఫేస్ ఇన్స్టెంట్గా చక్కగా బ్రైట్ అయిపోయి మనకు ఒక డిఫరెంట్ లుక్ వస్తుంది. కాకపోతే మరి డార్క్ కలర్స్ హెవీగా పెట్టుకోకుండా కొంచెం మ్యాట్ కలర్స్ వాడుతున్నా, న్యూడ్ కలర్స్ వాడినా కూడా చాలా బాగుంటుంది అనమాట. నేనేమో ఈ స్టిక్ అయిపోయాను కాబట్టి ఈ కలర్సే వాడుతూ ఉంటాను. ఇంకా ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, కాస్మెటిక్స్ ఎక్కువ రోజులు ఉంటాయి, బట్ అంత తొందరగా ఈజీగా అయిపోవు. సో ఒక కలర్కి స్టిక్ అయిపోతే అది మైండ్ అదే దాని మీద ఉంటుంది కాబట్టి నేను ఏది కలర్ వాడతానో దాన్నే పట్టుకుని వేలాడుతూ ఉంటాను. మీరు కూడా అంతేనా చెప్పండి? ఆ పెట్టుకుంటానా అది కూడా ఇంకా హెవీగా ఉందేమో అన్న ఫీలింగ్ తోటి టిష్యూ పేపర్కో, డ్రెస్కో, టవల్కో దేనికో దానికి అప్లై చేసి ఎక్స్ట్రా ఉన్నది తీసేస్తుంటాను. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్సెస్ కలర్ అంతా పోయి మంచిగా ఏమంటారు మ్యాట్ ఫినిష్ అంటాం కదా, డల్ ఫినిషింగ్ అలా వచ్చేస్తుంది అనమాట. మనకి కలర్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఒక డల్ మ్యాట్ లుక్ అనేది వచ్చేస్తుంది, బాగుంటుంది. సో ఇదండి నా యొక్క సింపుల్ రెడీ అయినటువంటి రొటీన్ మీతో మంచి మంచి టిప్స్ షేర్ చేశాను. అండ్ అమెజాన్ వార్డ్రోబ్ రిఫ్రెష్ సేల్ లైవ్ ఉంది కాబట్టి ఇవ్వండి నా చేతిలో ఉన్న ఈ ప్రోడక్ట్స్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ పిన్ కామెంట్లో ఇస్తాను. మీకు నచ్చితే నేను ఇచ్చిన లింక్స్ ద్వారా షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ బయట చేయడానికి కాలు పెట్టడానికి లేదు, పని చేయబుద్ధి కావట్లేదు కాబట్టి చక్కగా కూల్గా ప్రశాంతంగా రెడీ అయ్యాను. ఎలా అనిపించింది మీకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.